ఈ ప్రాపర్టీ ఏదో బాగుందే, నా కస్టమర్స్ తీసుకుంటారంటారా? చెప్తే తీసుకుంటారా? మీరు కూడా ఇలానే కస్టమర్ కి ఏ ప్రాజెక్ట్ బెస్ట్, ఆ ప్రాజెక్ట్ బెస్టా, ఈ ప్రాపర్టీ బెస్టా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే మీ కన్ఫ్యూజన్ కి సొల్యూషన్ నేను తీసుకొచ్చాను. యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఓవరాల్ గూగుల్ మ్యాప్ మీ మైండ్ లో ఉండాలి. అండ్ మీరు చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, మీరు ఏ ఏరియాలో అయితే ప్రాజెక్ట్ సేల్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఆ ఏరియాలో కస్టమర్స్ ఎలాంటి నీడ్స్ కోసం చూస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోసం చూస్తున్నారు అని చెప్పి రెగ్యులర్ అప్డేట్లో ఉండాలి. అండ్ మీరు బాగా ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్ ఏంటి అని అంటే, రెగ్యులర్లీ రీడింగ్ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ తీసుకొస్తుంది అని అప్డేట్ కూడా ఉంటుంది. సో ఈ విషయాలైతే ఫాలో అవుతూ బెస్ట్ ప్రాజెక్ట్ అన్నది, బెస్ట్ కంపెనీ అన్నది పక్కన పెట్టి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి వర్క్ చేయండి. అండ్ కస్టమర్ ఎలాంటి ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్స్ చూస్తారో అలాంటి ప్రాజెక్ట్తో టైఅప్ అయ్యి సేల్స్ అన్నది చేయండి. అప్పుడే మీకు గ్రోత్ అన్నది ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాల కోసం దీప్తి షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.